తిరుమల శ్రీవారి భక్తులకు పండగే. ఇకపై గదులు దొరక్కపోయినా నో టెన్షన్. కీలక ప్రకటన. టీటీడీ శుభవార్త చెప్పింది. వసతి గదుల కేటాయింపులో పారదర్శకత పెంచడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త విశ్రాంతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి. భక్తుల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు, నాణ్యమైన ఆహారం కోసం క్యాంటీన్ల ఆధునీకరణ వంటి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు తిరుమల మరింత అభివృద్ధి చెందనుంది. ఈ మార్పులన్నీ భక్తుల అనుభూతిని మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ ఈవో జె శ్యామలరావు భక్తులకు శుభవార్త చెప్పారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకువచ్చామని తెలిపారు. తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా నూతనంగా నిర్మించిన పిఎస్సి 5ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. భక్తులకు గదులు దొరకకపోయినా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. తిరుమలలో భక్తులు సౌకర్యవంతంగా ఉండేలా మెరుగైన సౌకర్యాలతో ప్రీమియం బడ్జెట్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి భక్తుల భవిష్యత్ అవసరాల దృష్ట్యా తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని, ఇందుకోసం 4 కోట్లతో భవనాలు, యంత్రాలు, అదేవిధంగా సిబ్బందిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి భక్తులు దర్శనం, వసతి, లడ్డు ప్రసాదాలు తదితర టీటీడీ అందిస్తున్న సేవలలో సైబర్ మోసాలను గురికాకుండా నియంత్రించేందుకు త్వరలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు కేటాయించనున్నట్లు ప్రకటించారు ఈవో.